హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ ఉషా, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్లో 1 to 10 ఎలిమెంట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో ఈ వీడియో దాని కంటిన్యూషన్ 11 to 20 ఎలిమెంట్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, 11 to 20. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 11th ఎలిమెంట్ ఎవరమ్మా? సోడియం. Sodium is the 11th element. Atomic number 11. Okay. What is the symbolic representation of sodium? Sodium symbolic representation already మనం symbols of elements discuss చేసుకున్నప్పుడు some elements converted into Latin names అని mention చేస్తాం. So sodium Latin name is natrium. The symbol of sodium is Na. So sodium symbolic representation is Na. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డిస్కస్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ మీన్ బై ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని అన్నా? ది సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎనర్జీస్ని బేస్ చేసుకుని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డిజైన్ చేశారు. ఓకే, అందులో మీకు 30 ఎలిమెంట్స్కి ఆర్డర్ కూడా నేను మీకు ప్రాక్టీస్ చేయించాను. ఎలా? ఫస్ట్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10. ఎక్కడి వరకు ప్రాక్టీస్ అవునమ్మా? ఎక్కడి వరకు ప్రాక్టీస్ అవుతే 30 ఎలిమెంట్స్ మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుందని కూడా నేను చెప్పాను. సో ఇప్పుడు సోడియం అటామిక్ నెంబర్ ఎంతమ్మా? 11. అంటే అటామిక్ నెంబర్ ఈక్వల్స్ టు వాట్? ది టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 11 ఎలక్ట్రాన్స్ ఒకసారి క్లియర్గా చూస్తే 1s2 అంటే ఫస్ట్ షెల్ కంప్లీట్ అయిపోయింది. 2s2, 2p6 సెకండ్ షెల్ ఆల్సో కంప్లీటే. ఇప్పుడు కౌంట్ చేసుకోండి ఒకసారి. 2 + 2 4, 4 + 6 10. ఇక్కడికే 10 ఎలక్ట్రాన్స్ అయింది. యాక్చువల్లీ సోడియంకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయమ్మా? 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ షెల్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ షెల్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ టు ఎక్కడ ఎంటర్ అవుద్దమ్మా? 3s ఆర్బిటాల్లో ఎంటర్ అవుతుంది. సో సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది? 1s2, 2s2, 2p6, 3s1 is the sodium electronic configuration. అలా వచ్చిందో అర్థమైందమ్మా? ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 11 ఎలక్ట్రాన్స్ పవర్స్లో ఉన్నాయి, కౌంట్ చేసుకోండి. అంటే 2 + 2 4, 4 + 6 10, 10 + 1 11. సో 11 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? షెల్ కాన్ఫిగరేషన్ వేద్దాం. చూడండి, షెల్ కాన్ఫిగరేషన్ మీన్స్ ఆర్బిటల్ బిఫోర్ నెంబర్ ఏమని చెప్పారమ్మా? షెల్ నెంబర్ అని చెప్పుకున్నాం. సో హియర్ s orbital before number 1 means first shell. Next here s orbital before number 2 and p orbital before number 2. Those are second shell. Here third shell s. అంటే మనకు టోటల్ ఎన్ని షెల్స్ ఉన్నాయి సోడియంకి టోటల్ 3 షెల్స్ ఉన్నాయమ్మా. అంటే 1, 2, 3 షెల్స్ ఉన్నాయి సోడియంకి. సో ఫస్ట్ షెల్ కంటైన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ నాన్న? ఫస్ట్ షెల్ కంటైన్స్ 2 electrons. Next, second shell contains how many electrons? అంటే 2s and 2p, those are second shell. అంటే second shell contains how many electrons అమ్మా? 2 + 6 8 electrons. అంటే సెకండ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ షెల్ కంటైన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ సోడియం? ఓన్లీ 1 ఎలక్ట్రాన్. అండ్ ఇది షెల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సోడియం నాన్న. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎలిమెంట్ ఎవరినన్నా? సోడియం ఆఫ్టర్ మెగ్నీషియం. మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12. అటామిక్ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దట్స్ వై మెగ్నీషియం 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ మెగ్నీషియం? Mg. So this is the 2 letter symbolic representation. So first letter capital and second letter small nana. అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది? మీ చిన్న లాజిక్ చూడండి. ఇక్కడికి వచ్చేటప్పటికి 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 12 ఎలక్ట్రాన్స్ అవ్వాలంటే సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే మనకి మెగ్నీషియం వచ్చేస్తుంది. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది? 1s2, 2s2, 2p6, 3s2 is the magnesium electronic configuration. How many shells present in magnesium nana? 3 shells. First shell, సెకండ్ షెల్, థర్డ్ షెల్. ఇది ఎలా వచ్చిందో అర్థమైంది కదమ్మా? ఆర్బిటల్ బిఫోర్ నెంబర్ ఈ షెల్ నెంబర్. హియర్ s orbital బిఫోర్ నెంబర్ 1 ఫస్ట్ షెల్,
2s2p second shell ఎందుకంటే second shell contains 2 subshells, so that's why 2s2p those are second shell అమ్మ. నెక్స్ట్ వన్ థర్డ్ షెల్ అంటే 3s3p 3d వస్తుంది. సో ఫస్ట్ 3s2 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూస్తే ఫస్ట్ షెల్ కంటైన్స్ 2, 2 + 2 4, 4 + 6 10, 10 + 2 12 ఈక్వల్స్ టు ఎవరికి ఈక్వల్ అవ్వాలి? అటామిక్ నెంబర్కి ఈక్వల్ అయిపోయింది. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు దీని షెల్ కాన్ఫిగరేషన్ చూద్దాం. ఫస్ట్ షెల్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ నాన్న? 2. సెకండ్ షెల్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 2 + 6 8. థర్డ్ షెల్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 2. అంటే 2, 8, 2. ఓకేనా. సో అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఫస్ట్ షెల్ కంటైన్స్ 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ కంటైన్స్ 8 ఎలక్ట్రాన్స్, third shell contains 2 electrons. So this is the magnesium electronic configuration. Next, after magnesium, aluminum. Okay, how many electrons present in aluminum, mama? 13 electrons. Why? Aluminum atomic number 13. Aluminum symbolic representation Al. First letter capital and second letter small. And electronic configuration ఒకసారి క్లియర్ గా చూస్తే అప్ టు 3s2 వచ్చేటప్పటికి 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ కంప్లీట్ ద 3s ది ఎలక్ట్రాన్ ఎంటర్స్ టు 3p. అంటే ఏమొస్తుంది అల్యూమినియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? 1s2, 2s2 2p6 అండ్ 3s2 ఆఫ్టర్ 3p1. ఓకేనమ్మా. 3s2 3p1 అవుటర్ మోస్ట్ షెల్ అంటే లాస్ట్ షెల్ 3s2 3p1 వస్తుంది. సో ఫస్ట్ షెల్ హౌ మెనీ షెల్స్ ప్రెసెంట్ ఇన్ అల్యూమినియం అమ్మా? 3 shells. First shell, second shell, third shell. First shell contains how many electrons? 2 electrons. Second shell contains 2 + 6 8 electrons. And the third shell contains 2 + 1 3 electrons. And 2, 8, 3 is the aluminum shell configuration. So first shell contains 2 electrons. Second shell contains 1, 2, 3, 4, 5, 6, 7, 8 electrons. And the third shell contains 1, 2, 3 electrons. This is aluminum electronic configuration. Okay, ma. Next, aluminum after silicon. What is the symbolic representation of silicon? Si. Okay. So silicon atomic number 14. అటామిక్ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే. సో ఇక్కడ మనకి 13 వచ్చేటప్పటికి బిఫోర్ అల్యూమినియం ఎక్కడ వరకు వచ్చిందమ్మా? 3s2 3p1 వచ్చింది. అంటే దీనికి ఏమొస్తుంది? నెక్స్ట్ ఒక ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది. అంటే 1s2 2s2 2p6 3s2 3p2 వస్తుంది. కౌంట్ చేయండి ఒకసారి. 2 + 2 4, 4 + 6 10, 10 + 2 12, 12 + 2 14. Okay. Yeah. First shell completed, second shell also completed, third shell చూడండి how many electrons? 4 electrons. అంటే first shell 2 electrons, second shell 2 + 6 8 electrons, and the third shell 2 + 2 4 electrons. అంటే shell configuration 2, 8, 4 అమ్మ. అంటే first shell contains 2 electrons, second shell contains 1, 2, 3, 4, 5, 6, 7, 8 electrons. And the third shell contains 4 electrons present in every silicon. Okay, ma? Next, phosphorus. Phosphorus. What is the symbolic representation of phosphorus, ma? P. The atomic number 15. And the electronic configuration దీని కంటిన్యూషన్ అంటే 2p2 అనేది ఏమవుతుంది? 3p2 అనేది 3p3 వస్తుంది అంతే. అంటే 1s2 2s2 2p6 3s2 నెక్స్ట్ ఏం వస్తుందమ్మా? 3p3 వస్తుంది. హౌ మెనీ షెల్స్ ప్రెసెంట్ ఇన్ ఫాస్ఫరస్ అమ్మా? 3 షెల్స్. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్. జస్ట్ ఆర్బిటల్ బిఫోర్ నెంబర్ గుర్తుంచుకోండి అంతే. ఇయర్ ఎస్ ఆర్బిటల్ బిఫోర్ నెంబర్ 1 ఫస్ట్ షెల్, ఇయర్ ఎస్ ఆర్బిటల్ బిఫోర్ నెంబర్ 2 అండ్ పి ఆర్బిటల్ బిఫోర్ నెంబర్ 2 సెకండ్ షెల్, ఇయర్ ఎస్ ఆర్బిటల్ బిఫోర్ నెంబర్ 3 అండ్ పి ఆర్బిటల్ బిఫోర్ నెంబర్ 3 థర్డ్ షెల్. ఓకే. ఫస్ట్ షెల్ కంటైన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ అమ్మా? 2. Second shell contains 2 + 6 8 electrons. And the third shell contains 2 + 3 5 electrons. అంటే ఇక్కడ ఫస్ట్ షెల్ 2 electrons, సెకండ్ షెల్ 1 2 3 4 5 6 7 8 electrons,
and third shell 1, 2, 3, 4, 5 electrons present in phosphorus. Next one. After phosphorus, sulfur. Okay, what is the symbolic representation of sulfur? Yes, the atomic number is 16. 16 అంటే ఏం వస్తుందమ్మా? లాస్ట్లో 3p3 ప్లస్లో 3p4 వస్తుంది అంతే, సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 1s2, 2s2, 2p6, 3s2, 3p4. కౌంట్ చేయండి. 2 plus 2 4, 4 plus 6 10, 10 plus 2 12, 12 plus 4 16 అమ్మా. How many shells present? 3 shells. First shell, second shell, third shell. First shell contains how many electrons? 2 electrons. Second shell contains 2 plus 6, 8 electrons. And the third shell contains 2 plus 4, 6 electrons. 2, 8, 6 is the sulfur electronic configuration. A electronic configuration? Shell configuration. ఇక్కడ చూడండి. First shell how many electrons? 2 electrons. Second shell how many electrons? 1, 2, 3, 4, 5, 6, 7, 8 electrons. Third shell how many electrons? 1, 2, 3, 4, 5, 6. Okay. Okay. Next, sulfur after chlorine. What is the chlorine atomic number? First of all, symbolic representation of chlorine is Cl. First letter capital and second letter small. The atomic number is 17. అంటే 17 electrons present. ఇక్కడ క్లియర్గా చూస్తే 17 అంటే ఎక్కడికి వస్తుంది? 1s2, 2s2, 2p6, 3s2, 3p5 వస్తుంది. కౌంట్ చేయండి. 2 plus 2 4, 4 plus 6 10, 10 plus 2 12, 12 plus 5 17. Okay, first shell only 2 electrons. Second shell 2 plus 6 8 electrons. Third shell 2 plus 5 7 electrons. Okay, ante first shell contains 2 electrons. Second shell contains 1, 2, 3, 4, 5, 6, 7, 8 electrons. Third shell 1, 2, 3, 4, 5, 6, 7 electrons. Okay, next, chlorine after argon. What is the symbolic representation of argon? Ar. Okay, nama atomic number 18 అంటే 18 electrons present. 18 అంటే ఏమొస్తుంది? 17 continuation. అంటే 17 continuation ఎంత? 3p5 తర్వాత 3p6 వస్తుంది. చూడండి, అంటే 1s2, 2s2, 2p6, 3s2, 3p6 వస్తుంది అంతే. అంటే ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్. First shell contains how many electrons? 2. Second shell contains 2 plus 6, 8 electrons. And the third shell contains 2 plus 6, 8 electrons. And 2, 8, 8 is the argon shell configuration. And the first shell contains 2 electrons. Second shell contains 1, 2, 3, 4, 5, 6, 7, 8 electrons. Third shell contains 1, 2, 3, 4, 5, 6, 7, 8 electrons. Okay, next chlorine, argon. Next one, potassium. Next one is potassium. What is the symbolic representation of potassium? ఇది లాటిన్ నేమ్ ని బేస్ చేసుకుని వస్తుంది. సో పొటాషియం సింబల్ Km. అటామిక్ నెంబర్ వచ్చి 19. అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకసారి చూడండి. 3p6 ఆల్సో కంప్లీటెడ్. అంటే నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ టు 4s. ఓకే, అంటే ఏమొస్తుంది? 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1 వస్తుంది. కౌంట్ చేయండి. 2 plus 2 4, 4 plus 6 10, 10 plus 2 12, 12 plus 6 18, 18 plus 1 19. అంటే here how many shells present? 4 shells present. అంటే ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్. ఇక్కడ ఎస్ఆర్ టైప్ బిఫోర్ నెంబర్ 4 ఫోర్త్ షెల్ అమ్మ. అంటే ఫస్ట్ షెల్ కంటైన్స్ 2 electrons. సెకండ్ షెల్ 2 plus 6 8 electrons. థర్డ్ షెల్ 2 plus 6 8 electrons. ఫోర్త్ షెల్ 1 electron. అంటే ఇక్కడ చూడమ్మ, ఫస్ట్ షెల్ 2 electrons. సెకండ్ షెల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 electrons. Third shell 1, 2, 3, 4, 5, 6, 7, 8 electrons. And fourth shell 1 electron present in
potassium. Okay, next one, calcium. What is the symbolic representation of calcium? Ca. Atomic number 20. 20 అంటే ఏమొస్తుందమ్మా? 19 ఆఫ్టర్ 1 ఎలక్ట్రాన్ అంటే 4s1 ఆఫ్టర్ 4s2 అంతే అయిపోయింది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి, 1s2 2s2 2p6 3s2 3p6 4s2. ఓకేమ్మా, అంటే ఇక్కడ ఏమవుద్ది, హౌ మెనీ షెల్స్ ప్రెజెంట్ మా? 4 షెల్స్. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్. ఫస్ట్ షెల్ contains 2 electrons. Second shell contains 2 plus 6, 8 electrons. Third shell 2 plus 6, 8 electrons. Fourth shell 2 electrons. And first shell 2 electrons. Second shell 1, 2, 3, 4, 5, 6, 7, 8 electrons. Third shell 1, 2, 3, 4, 5, 6, 7, 8 electrons. And fourth shell 2 electrons. ప్రజెంట్ ఇన్ కాల్షియం. ఇది మనకి ఈ వీడియోలో నేను ఏం చెప్పాను, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 11 to 20 ఎలిమెంట్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో 21 to 30 ఎలిమెంట్స్కి డిస్కస్ చేస్తాను. కంపల్సరీ మిస్ అవ్వకండి, నా వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.